శ్రీలంక ఇటీవలే దివాలా తీసింది. అయితే ఇప్పుడు అది కోలుకుందా? చాలా మంది పర్యాటకులు ఆ దేశం ఎందుకు వెళుతున్నారు? అక్కడ చూడదగ్గ ప్రాంతాలేంటి? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు? మన పక్కనే ఉన్న శ్రీలంకపై ఓ లుక్కేద్దాం. హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఆగ్నేయంగా కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సుందరమైన ద్వీప దేశం శ్రీలంక. 1972కు పూర్వం సిలోను అనేవారు. శ్రీలంకకు సిలయో అని 1505లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీస్ వారు నామకరణం చేశారు. అదే ఆంగ్లంలో సిలోన్ గా మారింది. 1978లో అధికారికంగా డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా ప్రకటించారు. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా 2,20,00,000. ప్రస్తుత పేరులోని లంక సంస్కృతం నుండి వచ్చింది. లంక అంటే తేజస్సు గల భూమి లేదా ద్వీపం అని అర్థం. ఈ పేరు రామాయణం, మహాభారతంలోనూ ఉంది. సంస్కృతంలో శ్రీ అంటే భవ్యమైనది అని అర్థం. జనాభాలో సింహలీలే అధికం. అయితే ఉత్తర తూర్పు ప్రాంతాల్లో తమిళులు ఎక్కువ. ఇక్కడే ఎల్టీఈ ఏర్పడింది. ఉత్తర ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పోరాటం జరిగింది. అయితే 2009లో ఆ పోరాటం ముగిసింది. తమిళ టైగర్స్ ను శ్రీలంక సైన్యం మట్టుబెట్టింది. ఈ పోరాటంలో దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో భారత ఉపఖండాన్నే శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్ల వంతెన కట్టారని చెప్పుకుంటారు. అది ప్రస్తుతం ఉన్న సున్నపురాతి రాశిగా కనిపిస్తుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడి చేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. శ్రీలంకలో హిందూ మతం 2వ స్థానంలో ఉంది. శ్రీలంక మొత్తం విస్తీర్ణం 65,000 చదరపు కిలోమీటర్లే. శ్రీలంక కరెన్సీ రూపాయి. శ్రీలంక తలసరి ఆదాయం $5,000. అంటే మనకన్నా దాదాపు రెట్టింపన్నమాట. ఇటీవలి కాలంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినా మళ్లీ ఇప్పుడు పుంజుకుంది. జీడీపీ వృద్ధి రేటు 6% వరకు నమోదవుతోంది. పర్యాటకులు విపరీతంగా పెరిగారు. శ్రీలంక అద్భుతమైన బీచ్లు, చల్లని కొండ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, వన్యప్రాణులతో కూడిన ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. భారతదేశం వంటి దేశాల పర్యాటకులకు వీసారహిత ప్రయాణం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పర్యటించడం చాలా సులభం. 40 దేశాల పౌరులకు వీసారహిత ప్రయాణం అనుమతించింది. శ్రీలంకలోని సిగిరియా రాతికోటను యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. దీన్నే రావణాసురుని కొండ అంటారు. రామాయణం ఆనవాళ్లు ఇక్కడికి ఉంటాయి. ఈ కొండను బాగా క్యాష్ చేసుకుంటోంది శ్రీలంక. శ్రీలంకలో చూడదగ్గ ప్రదేశాలలో అనురాధపురం ఉంది. ఇక్కడి పురాతన దేవాలయాలు,
స్తూపాలు, బోధి వృక్షం ఆకట్టుకుంటాయి. దమ్ముళ్ళ గుహాలయంలోని బుద్ధ విగ్రహాలు గోడ చిత్రలేఖనాలతో కట్టిపడేస్తాయి. శ్రీలంకలోని బీచ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. మిరిసా బీచ్ లో తిమింగలాలను వీక్షించవచ్చు. సర్ఫింగ్ కు సైతం అద్భుతమైన ప్రాంతం. 2000 రూపాయలతో ఒక రోజు స్టే చేయొచ్చు. మన దేశంలోని ప్రధాన నగరాల నుండి కొలంబోకు విమాన ప్రయాణం కేవలం 2 నుంచి 4 గంటల సమయమే పడుతుంది. శ్రీలంకలో తిరగడానికి మన దేశంలో లాగే ఆటోలు, క్యాబ్లు, బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.